జమిలితోనే జాతి భవిత. జమిలితోనే జాతి భవిత అంటే జమిలి అంటే ఏంటిది అని అంటే జమిలి ఎన్నికలు. జమిలి ఎన్నికలతోనే జాతి భవిత. అబ్బో మరి ఇన్ని రోజులు గత 75 సంవత్సరాలుగా జాతికి భవిత లేదు. ఇక ఇప్పుడు కిషన్ రెడ్డి గారు జమిలి ఎన్నికలు తీసుకొస్తేనే జాతికి భవిత ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే ఉండదు. ఇక లేకపోతే మొత్తం దేశంలో ఉన్నటువంటి జాతులు మొత్తం నాశనం అయిపోతాయి ఈ జమిలి ఎన్నికలు లేకపోతే. ఎంత ఎంత ఏంటి ఇప్పుడు మీరు ఎలక్ట్రానిక్ ఓటింగ్ తీసేసి క్లియర్గా ఆ ఓటింగ్ రద్దు చేస్తున్నాం అనేసి ఒక ప్రకటన ఇవ్వండి, భవిష్యత్తు క్లియర్గా ఉంటుంది. యువత యొక్క భవిష్యత్తు అయినా జాతి యొక్క భవిష్యత్తు అయినా భారత జాతి భద్రంగా ఉండాలంటే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టాన్ని తీసేయాలి మనం. ఈవీఎం మిషన్లు మొత్తానికి తీసిపడేసి బ్యాలెట్ పేపర్లను పెడితే అసలు విషయం ఏంది, ఈ దేశంలో ఎవరిది భవిష్యత్తు అనేది క్లియర్గా అర్థమైపోతుంది. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుట్ర, బీజేపీ పార్టీ కొనసాగిస్తున్న కుట్ర ఏంది అని అంటే ఈవీఎం మిషన్లు. ఈ ఈవీఎం మిషన్లు తీసుకొచ్చి మా నెత్తి మీద పెట్టి ఎవరిని కొట్టేసిన చూసిరు కదా. మణిపూర్ రాష్ట్రంలో ఎంత దారుణంగా ఆ ఈవీఎం మిషన్ దగ్గర ఒక పోలింగ్ ఆఫీసర్ నిలబడి ఎవరు వచ్చేది వాళ్ళని తీసుకుపోవడం, ఆడ ఈమెనే ఇట్లా పట్టుకొని ఆడ ఒత్తిచ్చి పంపించడం. ఏ పార్టీకి ఓటేస్తున్నావు అనేది కూడా కనబడకుండా చేస్తున్నారు. చూడండి మీరు, మా సోషల్ మీడియాలలో కూడా క్లియర్గా వార్తల్ని షేర్ చేసినాం. ఎంత దారుణం అని అంటే మొత్తం మణిపూర్ రాష్ట్రంలో నాగాలాండ్లో అయితే మొత్తం 6 జిల్లాల్లో క్లియర్గా ఓటింగ్ కూడా వేయలేదు. వీళ్ళు వేసిన డ్రామాలు ఎత్తారని చెప్పేసి. మణిపూర్లో అయితే తుపాకులు పట్టుకొని తిరుగుతున్నారు. ఒక వర్గం వాళ్ళు తుపాకులు, ఒక జాతి గీతి అని మాట్లాడేటువంటి వీళ్ళు మరి అక్కడ ఎందుకు కనబడతలేదు? మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు ఎందుకు కనబడతలేదు? మరి పోస్ట్ ఆఫీసులను మినీ బ్యాంకులుగా మారుస్తాం, పేపర్ లీకేజీలను అరికట్టేందుకు కఠిన చట్టాలు తీసుకొస్తాం. ఏ పేపర్ లీకేజ్? 10th క్లాస్ పేపర్ లీకేజా? బండి సంజయ్ పేపర్ లీకేజ్ చేసిన పేపర్ లీకేజా? మరి మరో 5 ఏళ్ల వరకు ఉచిత బియ్యం కొనసాగింపు. వచ్చే 5 ఏళ్లలో పేదలకు 3 కోట్ల ఇల్లు. 2047 వికసిత్ భారత్ పేరుతో బీజేపీ ముందుకెళ్తుంది. తెలుగు సంకల్ప పత్రాన్ని విడుదల చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పేపర్ లీకేజ్ను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకుంటాం అంటే 10 ఏళ్ళు ఏం చేసిర్రు? లేదు. ఇప్పుడు చెప్పుకోవడానికి ఏమీ లేక చెప్తున్నటువంటి అంశాలు మీరు జాగ్రత్తగా గమనించండి. పోస్ట్ ఆఫీసులను మినీ బ్యాంకులుగా మారుస్తాం. ఉన్న బ్యాంకులన్నింటినీ ప్రైవేట్ పరం చేసి ఈరోజు పోస్ట్ ఆఫీస్ని మినీ బ్యాంక్గా మార్చి పోస్ట్ ఆఫీస్ కూడా నష్టాలకు పోయిందని చెప్పేసి తీసుకుపోయి అదాని చేతిలో పెడతారు. గంతే. ఈరోజు బిఎస్ఎన్ఎల్ కదా దేశవ్యాప్తంగా బ్రాడ్కాస్టింగ్ ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ మొత్తం భూగర్భంలో క్లియర్గా కేబుల్తోని దేశంలోని ప్రతి గ్రామానికి బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ ఉంది. ఆ బిఎస్ఎన్ఎల్ కనెక్షను అట్లాంటి కనెక్షన్ మళ్ళీ జియో వాడు చేయాలంటే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు కాబట్టి బిఎస్ఎన్ఎల్ నష్టాలకు తీసుకుపోయి బిఎస్ఎన్ఎల్ను అంబానికి అప్పయ్యేదంటే ఆ బిఎస్ఎన్ఎల్ కేబుల్ మొత్తాన్ని వాడుకొని రానున్న రోజుల్లో ఈరోజు మనం వైర్లెస్ ఎట్లా వాడుతున్నాం మళ్ళీ వైర్ సిస్టమ్ తీసుకుపోయి మళ్ళీ ఆల్రెడీ జియో ఫోన్లు ఫ్రీ అని చెప్పేసి మీరు జియో ఇంటర్నెట్ రీఛార్జ్ చేసుకుంటే వైఫై పెట్టించుకుంటే జియో ఫోన్ ఇస్తారు. ఒకటి ఫోన్ కొనుక్కుంటే జియో ఫోన్ కూడా వాడుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు ఎట్లయితే చెప్తున్నారో మళ్ళీ ఆ పాతకాలం తీసుకుపోయి బిఎస్ఎన్ఎల్ కేబుల్ను వాడుకునే ప్రయత్నం చేసినట్టుగానే పోస్ట్ ఆఫీసులను కూడా ఏం చేస్తారంటే పోస్ట్ ఆఫీసులను మినీ బ్యాంకులుగా మార్చి అకౌంట్లు తీపిచ్చి జీరో అకౌంట్ అని చెప్పేసి తీపిచ్చి మళ్ళీ మినిమం బ్యాలెన్స్ లేకపోతే పైసలు కట్టేస్తామని చెప్పేసి చెప్పి ఆ పోస్ట్ ఆఫీసులు నష్టాల్లో ఉన్నాయని చెప్పేసి తీసుకుపోయి అదాని చేతుల్లో పెట్టడం కోసం ఇదంతా కుట్ర. మళ్ళీ మీరు పోస్ట్ ఆఫీసుల కోసం వీళ్ళు ఏమో చేస్తారు అని చెప్పేసి కొత్త ముచ్చట్లు మాట్లాడతారు. కానీ పోస్ట్ ఆఫీసులను నాశనం చేసేటువంటి కుట్ర జరుగుతుంది. బీజేపీ ఒక అంశాన్ని ముందు పెట్టుకున్నదంటే దాన్ని నాశనం చేసి అంబానీ అదానికి అప్పయ్యపడమే. ఇది క్లియర్. మీకు ఏదైనా డౌట్ ఉండేదంటే గత 15 ఏళ్ళు జరిగినటువంటి అట్లాంటి పరిణామాలన్నింటినీ మీరు చూడొచ్చు. ఇక పేపర్ లీకేజీలను అడ్డుకుంటాం అంటే పేపర్ లీకేజీలు అడ్డుకోవడం కోసం చట్టాలు తీసుకురావడానికి 10 ఏళ్ళ నుండి ఎవరు అడ్డుకున్నారు? ఇక టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అయ్యి దాదాపు 2 ఏళ్ళు అవుతుంది కదా. మరి 1.5 ఏళ్ల అయినటువంటి క్రమంలో ఎందుకు మీరు ఇప్పటి వరకు దానికి సంబంధించిన విషయంలో ఒక చట్టం తీసుకురాలేకపోయారు? టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ సంబంధించిన విషయంలో దేశవ్యాప్తంగా అట్లాంటి పేపర్ లీకేజ్ జరగకుండా ఉండడం కోసం మీరు చట్టాన్ని తీసుకురాపోయారు. ఏంది అని అంటే ఎన్నికలకు ముందు చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి ఇది ఒక అంశం. ఇక ఉచిత బియ్యం మరో 5 ఏళ్ల వరకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తాం. అయ్యా మీరు దేశంలో మీరు పాలనలో వచ్చిన తర్వాత దేశం వెలిగిపోతుంది, పేదరికం నిర్మూలించబడింది, పేదరికం మొత్తం పోయింది అని చెప్పేసి మాట్లాడుతూ మళ్ళీ ఉచిత బియ్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు దేశం అభివృద్ధి చెందిన దేశం అని చెప్పేసి మీరు మాట్లాడతారు. మీ ఈటల రాజేందర్ మాట్లాడుకుంటేనేమో ప్రపంచంలో 5వ దేశంగా మన దేశం ఉంది అని చెప్పేసి మాట్లాడతారు. మరి 5వ దేశంగా ఉన్నప్పుడు ఎందుకయ్యా ఉచిత బియ్యం ఇచ్చిన? ఇంకా మొత్తం పేదరికం నిర్మూలన జరిగింది కదా. నక్సలైట్లు లేరు, మావోయిస్టులు లేరు, ఈరోజు పేదవాళ్ళు లేరు, దారిద్ర్య రేఖకు దిగువన ఎవరు బతుకుతలేరు అని చెప్పేసి చెప్పేటువంటి పార్టీ మళ్ళీ 5 ఏళ్ల పాటు ఉచిత బియ్యం ఎవడి అడుగుతాడు? అభివృద్ధి బాగా అందరు బలిసినోళ్ళనే ఫ్రీ బియ్యం ఏమని కావాలి? రేషన్ బియ్యం ఎవరు తింటారు? రేపు మొత్తం సామాన్య బియ్యం తినటోళ్ళనే.
ఇక 5 ఏళ్లలో పేదలకు 3 కోట్ల ఇండ్లట. ఈ 10 ఏళ్లలో ఎన్ని వీకిచ్చారని చెప్పేసి మళ్ళీ 5 ఏళ్లలో 3 కోట్ల ఇండ్లు ఇస్తారు. మీరు పేదలకు 3 కోట్ల ఇండ్లు ఇస్తారట. ఈ 10 ఏళ్లలో కిషన్ రెడ్డి గారి నియోజకవర్గంలో, సికింద్రాబాద్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి నుండి తీసుకొచ్చినటువంటి ఇండ్లేంది ఒక్కసారి అది ప్రకటించిన తర్వాత మీరు ఓట్లు అడగండి. అది మాట్లాడితే దేశద్రోహులు, అడిగితే దేశుడు. బండి సంజయ్ కానీ, ధర్మపురి అరవింద్ కానీ, అటు సోయం బాబురావు కానీ, కిషన్ రెడ్డి కానీ, ఈ 4 ఎంపీలు ఈ 10 సంవత్సరాల్లో లేదంటే గడిచిన 5 సంవత్సరాల్లో ఈ 4 ఎంపీలు తెలంగాణకు తీసుకొచ్చినటువంటి బీజేపీ కేంద్ర నిధులతో కట్టుకున్నటువంటి ఇండ్లు ఎన్ని తీసుకొచ్చారు, ఎంతమంది పేదలకు మీరు సహాయం చేశారు ప్రకటించిన తర్వాత మీకు దమ్ముంటే ఓట్లు అడగండి. బండి సంజయ్ నియోజకవర్గంలో ఓటర్గా నేను అడుగుతున్నా, అయ్యా బండి సంజయ్, నీకు దమ్ముంటే గత 5 ఏళ్లలో నువ్వు తీసుకొచ్చినటువంటి ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన విషయంలో ఎన్ని ఇండ్లు తీసుకొచ్చినావు కేంద్ర పథకం నుండి, ఎంతమందికి నువ్వు ఆ ఇండ్లను కట్టుకునేటువంటి ప్రయత్నం చేసినావు ఒక్కసారి ప్రకటించు. లేదనంటే కరీంనగర్ నియోజకవర్గంలో నువ్వు ఇండ్లు ఇచ్చినా అని చెప్పకపోతే నువ్వు 5 ఏళ్లలో చేసింది ఏమి లేదన్న విషయం క్లియర్గా అర్థమైపోతుంది. ఏం చేయలేదు, ఒక్క ఇల్లు కూడా. వికసిత్ భారత్ అంటారు కదా వీళ్ళు, వికసిత్ భారత్ లేదు, బొంగు లేదు. 2047 అట మరి. ఈ 2024లో కాదు, 2047, ఇంకో 23 ఏళ్ళ తర్వాత భారత్ వికసిస్తుందట. అప్పటిదాకా ఈ పువ్వు వాడిపోయి ఉంటుంది, మరి వికసించదు. ఇక ఈ పువ్వు వాడిపోవడం కాకుండా ఉన్న దేశాన్ని మొత్తం వాడిపోగొడతారు. మరి దయచేసి ఈ విషయాలు, ఈ ముచ్చట్లన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీకి చెప్పుకోవడానికి ఏమీ లేక పేపర్ లీకేజీలను అడ్డుకుంటాము, మేము దేశాన్ని ముందు తీసుకుపోతాము, ఇంకో 25 ఏళ్ళు మేమే ఉంటే మొత్తం దేశాన్ని ఆగం చేస్తాము. ఈ అన్ని అడ్డమైన ముచ్చట్లన్నీ మనం అర్థం చేసుకోవాలి. దయచేసి ఈసారైనా కూడా మనం ఎవరికి ఓటేస్తున్నాం, ఎందుకు ఓటేస్తున్నాం ఆలోచించి ఓటు వేసే పరిస్థితికి రావాలి. అప్పుడే ఈ దేశంలో ప్రజాస్వామ్యం కాపాడబడుతుంది. ఇట్లాంటి నాలుకలు మరి మాట్లాడకుండా మూసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఆలోచించి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతున్నాను.